హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్ 2025కి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది అండ్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ అంటే ఎవరైతే ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో, చదువుతున్నారో, అప్కమింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయబోతున్నారో వీళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అనమాట. వీళ్ళు తదుపరిగా అంటే గ్రాడ్యుయేషన్ వచ్చేసి బీటెక్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, లేదంటే మెడిసిన్ లైక్ అగ్రికల్చర్, వెటర్నరీ కావచ్చు చేయాలనుకున్న వాళ్ళందరికీ అయితే ఈ యొక్క ఎంట్రన్స్తో అయితే సీట్స్ అయితే భర్తీ చేస్తారు. ఈ విషయం అయితే మీ అందరికీ తెలుసు. సో దీంట్లో కొన్ని ముఖ్య అంశాలు అయితే ఇచ్చారు. లైక్ ఏంటి అంటే, మీరు కనుక తెలంగాణ స్టూడెంట్ అయి ఉన్నా కానీ మీరైతే లోకల్ స్టేటస్ అయితే మీకు దక్కదు అని చెప్పేసి కొన్ని అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఏపీ, ఆంధ్ర వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ రాయొచ్చా అని చెప్పేసి కూడా మనకైతే డౌట్ అయితే ఉంది. ఆ యొక్క డౌట్స్ అయితే ఈ వీడియోలో తీద్దాం. కాకపోతే ఏపీ ఈఎపిసెట్ అంటే ఆంధ్రలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఏపీసెట్ ఎగ్జామ్ ఉంది కదా, సో ఏపీ ఎంసెట్ అది కనుక తెలంగాణ వాళ్ళు రాయడానికి లేదు అండ్ వాళ్ళకైతే సీట్స్ భర్తీ చేయరు. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో చూసుకున్నట్టయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఆంధ్ర వాళ్ళకి ఇప్పటి వరకు అయితే. బట్ ఫర్దర్గా వచ్చేసి ఎలాంటి చేంజెస్ కనుక చేస్తే కనుక చేంజెస్ వస్తే, గవర్నమెంట్ ఆర్డర్స్ కనుక వస్తే అకార్డింగ్ టు దట్ దే విల్ అలర్ట్ యువర్ సీట్స్. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది, టీజీ ఎపిసెట్ 2025 అని చెప్పేసి. అండ్ మీకు ముందుగానే చెప్తున్నాను, అప్లికేషన్స్ వచ్చేసి ఎప్పటి నుంచి చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి కనుక చూస్తే, కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ ఫ్రమ్ 25th February అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ట్యూస్డే నుంచి మనం అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎవరికి చేసుకోవాలంటే ఏ యొక్క మనకి తర్వాత గ్రాడ్యుయేషన్ ఏది చేయడానికి చేసుకోవాలి అనేసి కనుక మీరు ఆలోచిస్తే, ఎవరైతే ఇంజనీరింగ్ తెలంగాణలో బీటెక్ చేయాలి అనుకుంటున్నారో వీళ్ళందరూ చేయొచ్చు. అండ్ అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఇవి చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఇంజనీరింగ్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూస్తే 500 రూపీస్ అయితే ఉంది అమౌంట్. అండ్ అదర్ కేటగిరీస్ అంటే బీసీ అండ్ ఓసీ వాళ్ళకి చూస్తే 900 రూపీస్ ఉంది. అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి చూస్తే సేమ్ 500 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్. అండ్ అదర్స్ వచ్చేసి బీసీ అండ్ ఓసీ వాళ్ళకి 900 రూపీస్ ఉంది. ఇన్ కేస్ వాళ్ళు వచ్చేసి ఎంబైపీసీ చేసిన వాళ్ళు బోత్ అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి వచ్చేసి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అయితే 1000 రూపీస్ అండ్ అదర్ కేటగిరీస్ వారికి 1800 రూపీస్ అనమాట. సో మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మీరు ఫ్రమ్ 25th February నుంచి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే అప్లికేషన్ చేసుకోవడానికి మనకి April 4th వరకు అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. నియర్లీ వచ్చేసి మనకి చూస్తున్నట్టయితే 1 month కంప్లీట్గా ఇచ్చారు. అండ్ ఏమైనా మిస్టేక్స్ కనుక ఇప్పుడు చేస్తుంటే అప్లికేషన్ చేసుకునే టైంలో ఎలాంటి మిస్టేక్ చేయొద్దు చెప్తున్నాను ముందే. ఇన్ కేస్ చేస్తుంటే కనుక April 6th నుంచి 8th వరకు అయితే మీరైతే ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది, చేసుకోవచ్చు. సో లేట్ ఫీజుతో కొంత అవుతుంది, డేట్స్ అయితే మీరు చూసుకోండి. అండ్ మనకి హాల్ టికెట్స్ వచ్చేసి ఎప్పుడు ఇస్తారంటే మనకి April 19th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం. అండ్ మనకి ఎగ్జామ్ కనుక చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి వచ్చేసి 29th April నుంచి April అండ్ 30th April అయితే ఉంటుంది. అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే అంటే ఎంపీసీ వాళ్ళకి వచ్చేసి చూసుకున్నట్టయితే May 2nd నుంచి మొదలుకొని May 5th వరకు అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, టెస్ట్ జోన్స్ అంటే టెస్ట్ సెంటర్స్, ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ హైదరాబాద్ నుంచి చూసుకున్నట్టయితే ఇవైతే ఉన్నాయి. అండ్ అలాగే చూసుకోండి, మెల్లిగా స్క్రోల్ చేస్తున్నాను. అండ్ ఇతర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో నల్గొండ కావచ్చు, కోదాడి కావచ్చు, ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్, కర్నూలు, విజయవాడ. అండ్ ఇక్కడ ఆంధ్రలో చూసుకున్నట్లయితే 17th and 18th అంటే కర్నూలు అండ్ విజయవాడ ఇది ఇచ్చారు. సో దీంతో మీరు అది అర్థం చేసుకోండి, ఏపీ వాళ్ళు కూడా రాయొచ్చు అనేసి ఒక ఇండికేషన్ అనమాట, ఒక హింట్ లాంటిది. బట్ సీట్స్ అనేవి భర్తీ చేస్తారా లేదా అని చెప్పేసి మనకైతే ఆ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఇచ్చారు. సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, ఇది మీ యొక్క 2025కి సంబంధించినటువంటి టీజీ ఎపిసెట్ నోటిఫికేషన్ అనమాట. సో ఇందులో ఏ కోర్సెస్ చేయొచ్చు అని చెప్పేసి క్లియర్ కట్గా మనకి ఇక్కడ ఇచ్చారు, మీరు చూసుకోండి కావాలంటే. BE, BTech in Biotechnology, BTech in Dairy Technology, BTech Agriculture Engineering, B Pharmacy, BTech Food Technology, BTech Biomedical Engineering, BTech Pharmaceutical Engineering, BSc Agriculture, BSc Horticulture and BSc Forestry, BVSc and AH and BFSc. and next one B1 ఇది ఇక్కడ వచ్చేసి Form D ఇచ్చారు అండ్ BSc Nursing కూడా ఇచ్చారు. సో మీరు చూసుకోండి మీ యొక్క దేనికి మీరు అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నారు. లైక్ అన్నిటికీ ఉంటుంది అప్లికేషన్ చేసుకోండి, ఒకటే అప్లికేషన్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతుంది. అది ఎంపీసీ వాళ్ళకి సెపరేట్గా ఎంపీసీ నుంచి అండ్ బైపీసీ వాళ్ళకి సెపరేట్గా బైపీసీ నుంచి అనమాట. సో ఇక్కడ మీరైతే ప్రతి ఒక్కరు చూసుకోండి, లాస్ట్ పేజ్ లోకల్ నాన్ లోకల్ క్రైటీరియా షెల్ బి సబ్జెక్ట్ టు సబ్స్టిట్యూషన్ యాజ్ డిసైడెడ్ బై
గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టికల్ 371D of Constitution of India, Presidential Order 1974, its amendment and Section 95 of AP Reorganization Act. అంటే ఏం లేదు, ఇదంతా నేను మీకు సింప్లిఫై చేసి చెప్తాను. సో ఏంటి అంటే ఏపీ వాళ్ళు రాయచ్చా లేదనేసి మీకైతే ఒక సందిగ్ధం అవుతుంది ప్రతి ఒక్కరికి. సో ఏపీ వాళ్ళు రాయచ్చా అంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఇందులో ఇచ్చినటువంటి భాగంగా చూస్తే ఏపీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బట్ ఏంటి అంటే వన్స్ మనకి ఏమైనా చేంజెస్ కనుక వస్తే ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ ఆర్ ర్యాంకింగ్, ద అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ వెబ్సైట్. దట్స్ ఓకే. ఇందులో వచ్చేసి ఏంటి అంటే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఏపీ వాళ్ళకి అప్లికేషన్ చేసుకోనికైతే ఇప్పుడు ఉంది. అండ్ మీ కొరకి సెపరేట్గా టెస్ట్ సెంటర్స్ కూడా పెట్టారు. బట్ ఒకటి ఏంటి అంటే వీళ్ళకి మీకు ఇదంతా అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ జరిగే టైంలో కనుక ఎవరైనా జీవోస్ కనుక పాస్ అయి ఉంటే గవర్నమెంట్ నుంచి, అప్పుడు ఇక్కడ చూసుకోండి, న్యూ జీవో ఈజ్ రిలీజ్డ్ అండ్ విల్ బి అడాప్టెడ్ ఇన్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ర్యాంకింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఈ ఒక్క లైన్ చూసుకోండి. సో అంటే అప్పుడు కనుక కొత్త జీవోలు కనుక వస్తే అప్పుడు మేము మీకు ఇవ్వము అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇందాక మనకి ఏపీ సెట్ నోటిఫికేషన్ కనుక వస్తే అందులో చూస్తే తెలంగాణ వాళ్ళకైతే మొత్తానికి లేదనమాట. వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నా కానీ వాళ్ళు రాయడానికి లేదు, అప్లికేషన్ చేసుకోనికి కూడా లేదు. ఎందుకంటే సీట్స్ అనేవి 100% సీట్స్ వచ్చేసి ఏయూ రీజన్ అండ్ ఎస్యూ రీజన్ నుంచే ఫిల్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఇక్కడ తెలంగాణ నుంచి అయితే మనకి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సో ఈ తరుణంలో మీరు కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క తెలంగాణ వాళ్ళ గవర్నమెంట్ అయితే ఎలాంటి జీవో అయితే పాస్ చేయలేదు మన ఏపీ వాళ్ళు రాయొచ్చా లేదా అని చెప్పేసి. బట్ కౌన్సిలింగ్ టైం వరకు కనుక రిలీజ్ చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లైక్ ఇప్పుడు మీరు అప్లికేషన్ చేసుకున్నా కానీ కౌన్సిలింగ్ టైంలో వచ్చేసి మీకు సీట్ ఇవ్వము అనేది చెప్తున్నారు క్లియర్ కట్గా. అదన్నమాట విషయం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే మనకి ఫీ అమౌంట్ అయితే ఇక్కడ ఇచ్చారు, సేమ్ ఇందాక చూసిందే, మళ్ళీ చెప్పలేను. సో ఇదన్నమాట. ఎవరైతే ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణలో అండ్ అగ్రికల్చర్ కావచ్చు, లైక్ మెడిసిన్, వెటర్నరీ వైపు వెళ్దాం అనుకుంటున్నారు, వీళ్ళందరూ అయితే దీనికి అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ బీఎస్సీ నర్సింగ్ కూడా కొత్తగా యాడ్ అయింది కదా, దీనికి కూడా అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే 9th, 10th, 11th, 12th అంటే 9th, 10th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ తెలంగాణలో చదివారో వీళ్ళు లోకల్ కిందకి వస్తారు. అండ్ ఎవరైతే 4 years కాకుండా లైక్ ఎలాంటి ఇప్పుడు 9th స్కూల్ వచ్చేసి ఇక్కడ చదివినారు, 11th, 12th అండ్ ఇంటర్మీడియట్ వచ్చేసి వేరే స్టేట్లో చదువుతారు అనుకోండి, వీళ్ళు వచ్చేసి నాన్ లోకల్ కిందకి వస్తారు తెలంగాణ వాళ్ళు అయినప్పటికీ. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సో ఇందులో అయితే మీరైతే బీఎస్సీ నర్సింగ్ కూడా ఇంక్లూడ్ చేశారు, అదొకటి సార్ అయితే మీరు గమనించండి. అండ్ మొత్తానికైతే మన బీటెక్లో జాయిన్ అవ్వాలంటే తప్పకుండా ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.